నమస్కారం. అరకు అడవులోని నాగగిరి కొండ. దట్టమైన పొగమంచుతో కప్పబడిన ఆ కొండపై ఒక పాడుబడిన దేవాలయముంది. సరిగ్గా అర్ధరాత్రి 11:13 వ్యూస్ కోసం, వైరల్ కంటెంట్ కోసం వెళ్లిన ముగ్గురు యూట్యూబర్లు విక్రమ్, కిరణ్, సందీప్ తమ కెమెరా ఆన్ చేసిన తర్వాత ఏమైందో తెలిస్తే మీ వెన్నులో వణుకు పుడుతుంది. ఈరోజు మన విశ్లేషణలో డిజిటల్ కల్చర్కి, పాతకాలపు దెయ్యాల కథలకి మధ్య ఉన్న ఒక భయంకరమైన, వినాశకరమైన సంబంధాన్ని డీకోడ్ చేయబోతున్నాం. డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనల్ని మనం అడగాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ప్రాణాల మీదకు వస్తుందని తెలిసినా కేవలం ఒక్క వీడియో వైరల్ అవ్వడం కోసం ఎవరైనా తమ ప్రాణాలను పణంగా పెడతారా? ఏమాత్రం పరిచయం లేని, ఎవరూ వెళ్లడానికి సాహసించని చీకటి ప్రదేశాలకు క్రియేటర్లు ఎందుకు వెళ్తున్నారు? వాళ్ల ఈ పిచ్చి సాహసాలు ఎలాంటి దారుణమైన పరిణామాలకు దారితీస్తున్నాయో, డిజిటల్ ప్రపంచంలోకి ఎలాంటి భయంకరమైన శాపాలను తీసుకొస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేము ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఒక్కసారి ఈ మాటలు వినండి. ఎంత గంభీరంగా, ఎంత భయంకరంగా ఉన్నాయో కదా. ఎప్పుడో దశాబ్దాల క్రితం మరణించిన వారు ఇంకా అదే ప్రదేశంలో బందీలైపోయి తమ ఆక్రోశాన్ని ఇలా బయటపెడుతున్నప్పుడు ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా గగురుపాటు కలుగుతుంది. విభాగం 1: కంటెంట్ కోసం ప్రాణాలతో చెలగాటం. ఈ పరిస్థితినే మనం డిజిటల్ ఫోక్లోర్ అని పిలవచ్చు. ఇదొక కొత్త కాన్సెప్ట్. అంటే మన తాతల కాలం నాటి సాంప్రదాయ దెయ్యాల కథలు ఈ ఇంటర్నెట్ యుగానికి తగ్గట్టుగా ఎలా అప్డేట్ అయ్యాయో ఇది చెప్తుంది. ఆత్మలు తమ ఉనికిని చాటుకోవడానికి ఒకప్పుడు పాత భవనాలను ఎంచుకుంటే, ఇప్పుడు టెక్నాలజీని, అంటే కెమెరాలు, డాష్ క్యామ్లు, మొబైల్ ఫోన్లను ఎలా ఒక మాధ్యమంగా వాడుకుంటున్నాయో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు రెండు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఒకవైపు చీకటి మేడల్లోకి అన్వేషణ కోసం వెళ్లిన 5 స్నేహితుల బృందం, అలాగే నాగగిరి కొండ ఎక్కిన ఆ 3 మిత్రులు. మరోవైపు ది డెత్ రోడ్ అని పిలిచే ఒక నిర్మానుష్యమైన హైవే మీద ఒంటరిగా ప్రయాణిస్తున్న వ్లాగర్ అఖిల్. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మీరు గుంపుగా వెళ్ళినా, ఒంటరిగా వెళ్ళినా సరే, ప్రకృతికి విరుద్ధమైన ఆ చీకటి శక్తుల ముందు ఎవరైనా ఎంత నిస్సహాయిలో ఈ 2 ఉదాహరణలు మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. విభాగం 2: చీకటి మేడ మిస్టరీ. ఈ చీకటి మేడకి ఒక భయంకరమైన గతముంది. అదే జమీందార్ ఫ్యామిలీ మారణకాండ. లక్ష్మీదేవి అనే మహిళ తన ఇంట్లో వాళ్లందరికీ దెయ్యం పట్టిందనే ఒక విపరీతమైన భ్రమలో, అదే పారనోయాలో తన కుటుంబాన్ని తానే చంపేసుకుని ఉరివేసుకుంది. కాని ఆమె కథ అక్కడితో ముగిసిపోలేదు. ఆమె ఆత్మ ఆ మేడను వదిలి వెళ్లలేదు. ఎవరైనా వస్తారా, వాళ్లని బలి తీసుకుందామా అని దశాబ్దాలుగా ఎదురుచూస్తూనే ఉండిపోయింది. ఇక్కడ టైం లైన్ గమనించండి. సమయం గడుస్తున్న కొద్దీ ఉత్కంఠ ఎలా పెరిగిందో చూస్తే భయం వేస్తుంది. రాత్రి సరిగ్గా 12 గంటలకు బ్లాగర్లు ఆ మేడ గేటు లోపలికి అడుగుపెట్టారు. 1 గంటకి ఆ ఇంట్లోని పాత దెయ్యపు టేప్ రికార్డర్ దానికదే ప్లే అవ్వటం మొదలైంది. నాగగిరి కొండ మీద సరిగ్గా 1:13 ఆ పాడుబడిన గుడిలో దానంతట అదే గంట ఎలా మోగటం మొదలైందో మీకు గుర్తుందా? ఇక్కడ కూడా అంతే. 2 గంటలకి ఆ పాత పియానో తనంతట తానుగా వాయించబడటం మొదలైంది. ఆ మేడ వాళ్లని ఒక పక్కా ప్లాన్తో తన ఉచ్చులో బిగించేసింది. ప్రాణభయంతో వణికిపోతూ రవి అనే వ్లాగర్ తన కెమెరానే నేలకేసి కొడుతూ అన్న మాట ఇది. ఇది వీడియో కాదు, ఇది నరకం. కేవలం వ్యూస్ కోసం ఏదో సరదాగా మొదలుపెట్టిన ఒక ప్రాంక్ లాంటి ప్రయాణం చిట్టచివరికి ఎంత ఘోరమైన మరణాలకు దారితీసిందో ఈ ఒక్క వాక్యం మనకు చెబుతోంది. ఇక విభాగం 3: ద డెత్ రోడ్ జర్నీ. చీకటి మేడలో గ్రూప్ దొరికితే ఇక్కడ ఆత్మలు ఎంత వ్యూహాత్మకంగా ఆ ఒంటరి వ్లాగర్ను పట్టుకున్నాయో ఈ దశలు స్పష్టం చేస్తాయి. స్టెప్ 1: అర్ధరాత్రి ఆ నిర్మానుష్యమైన రహదారి మీద ఒక గుర్తు తెలియని అమ్మాయికి లిఫ్ట్ ఇవ్వడం. స్టెప్ 2: చిమ్మ చీకటిలోకి రాగానే కార్ ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోవడం. ఇక ఫైనల్ స్టెప్: చనిపోయిన ఆత్మలన్నీ ఒక్కసారిగా ఆ కార్ను చుట్టుముట్టడం. అక్కడ్నుంచి తప్పించుకోవడానికి ఏ చిన్న మార్గం కూడా లేకుండా ఆ వ్లాగర్ను వాళ్లు బంధించేశారు. ఆ కారు ఆగిపోయిన తర్వాత అఖిల్ ఆ చీకటి అడవిలో ఒక దృశ్యాన్ని చూశాడు. అదే ఘోస్ట్ బస్. పూర్తిగా తుప్పు పట్టిన ఒక పాత బస్ అక్కడ ఆగి ఉంది. ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘోరమైన బస్సు ప్రమాదంలో చనిపోయిన కాలేజీ అమ్మాయిల ఆత్మలన్నీ ఇంకా బస్సులోనే బందీలై ఉన్నాయి.
వాళ్ళు తమ ఇళ్లకు వెళ్ళలేక, వాళ్ళనెవరూ కాపాడలేక, కాలాన్నెక్కడే స్తంభింపజేసిన ఒక ఘోరమైన విషాదం ఆ బస్. విభాగం 4 ప్రాణాలు తీసిన ఆత్మలు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. ఆ 2 వేర్వేరు కథల్లోని ఆత్మల మధ్య ఉన్న విపరీతమైన పోలికలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోవడం, పగిలిపోయినట్లుండే పాలిపోయిన చర్మం, నేలమీద కాకుండా గాలిలో అడుగులంత ఎత్తులో తేలుతూ ఉండటం. ఇందాక మనం చెప్పుకున్న నాగగిరి కొండమీద ఆత్మచేతిలో బందీ అయ్యాక యూట్యూబర్ సందీప్ కళ్ళు కూడా సరిగ్గా అలాగే పూర్తిగా నల్లగా మారిపోయాయి కదా. కెమెరా గ్లిచ్ అయినప్పుడు మాత్రమే వారి ముఖాలు స్క్రీన్పై కనిపించడం, వాళ్ల అరుపులకి చెవుల నుంచి రక్తం కారడం. భౌతికంగా వాళ్లు వేర్వేరు చోట ఉన్నా ఈ శక్తుల లక్షణాలు ఒకేలా ఉండటం గగురుపాటుకు గురిచేస్తుంది. ఆమెకు ఇంకా బలి కావాలి, తమ సొంత చావుతో వారి కోపం చల్లారలేదని ఈ ఒక్క మాట నిరూపిస్తోంది. వాళ్లకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆకలి కొత్త ప్రాణాలు తీయడం ద్వారా మాత్రమే తీరుతుందని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. విభాగం 5 ది డిజిటల్ కర్స్, అంటే డిజిటల్ శాపం. ఇదంతా వింటుంటే ఇందులో ఉన్న అతిపెద్ద వ్యంగ్యం ఏమిటో తెలుసా? ఆ వ్లాగర్లు ఏ వైరల్ కంటెంట్ కోసమైతే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారో వాళ్ళు చివరికి ఆ పనిలో సక్సెస్ అయ్యారు. అవును, వాళ్ల వీడియోలు వైరల్ అయ్యాయి, లక్షల మంది చూశారు. కానీ వాళ్ళు ప్రాణాలతో లేరు. వాళ్ల ప్రాణాలు పోయినా ఆ శాపగ్రస్తమైన ఫుటేజ్ మాత్రం బ్రతికింది. ఆ ఫుటేజ్ ద్వారా ఆ శాపం ఆ అడవుల్లోంచి, ఆ పాడుబడిన ఇళ్లలోంచి నేరుగా మన బయట ప్రపంచంలోకి వచ్చేసింది. ఇక్కడ 2 కథల ముగింపు ఒకేలా ఎలా ఉందో స్పష్టంగా గమనించవచ్చు. చీకటి మేడ ఫుటేజ్ మాయమైపోయిన యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ అయితే, డెత్ రోడ్ కథ రికవరీ చేసిన డాష్ క్యామ్ ద్వారా బయటకొచ్చింది. రెండిట్లోనూ ఆత్మలు నేరుగా కెమెరాను చూసి నవ్వటం కనిపిస్తోంది. నాగగిరి కొండల ఘటనలో క్రియేటర్ సందీప్ ఆత్మ తన చివరి వీడియోలో తర్వాతి అమావాస్యకి మళ్లీ రండి అని పిలిచినట్టే ఈ స్క్రీన్లు దెయ్యాలకు వాహనాలుగా మారి ఇంటర్నెట్ అంతటా భయాన్ని వ్యాప్తి చేశాయి. సరే, ఆ కర్స్డ్ వీడియోలు చూసిన వీక్షకులకు నిజ జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో తెలుసా? రాత్రిపూట ఫోన్ల నుంచి తెలియని నవ్వులు వినిపించటం, ఇంట్లో ఎవరూ లేకపోయినా అడుగుల చప్పులు రావడం, వీడియో పాజ్ చేసినప్పుడు స్క్రీన్ మీద ఆత్మల ప్రతిబింబాలు కనిపించడం, ఇవన్నీ ఒకెత్తైతే ఇంకా దారుణమేమిటంటే ఆ వీడియోలు చూసిన వాళ్లు ఎవ్వరికీ తెలియకుండా అదృశ్యమవ్వడం. ఇదంతా డిజిటల్ ప్రపంచంలో వైరల్ అవుతున్న ఒక భయంకరమైన శాపం గురించి మనకు గట్టిగా హెచ్చరిక చేస్తోంది. ఆ వీడియో ఇంటర్నెట్ నుంచి డిలీట్ అయ్యే ముందు వచ్చిన చివరి వార్నింగ్ ఇది. ఈ వీడియో చూస్తున్నారా? అయితే ఆమె మీ దగ్గరికి కూడా వస్తుంది. ఇది కేవలం ఆ కొద్దిమంది వ్లాగర్లకు మాత్రమే జరిగిన కథ కాదు. ఆ వీడియో ప్లే అవుతున్న స్క్రీన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక అంటువ్యాధిలాగా సోకిన భయం ఇది. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. ఈ సమయంలో ఈ స్క్రీన్ వైపు చూస్తున్న మీరు మీ చుట్టూ ఉన్న ఆ చీకటిలో నిజంగా ఒంటరిగానే ఉన్నారా? ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి. ఎందుకంటే ఈ డిజిటల్ శాపం ఆ కెమెరా లెన్స్ నుండి బయలుదేరి ఇప్పుడు నేరుగా ఈ స్క్రీన్ల ద్వారా ఎక్కడికైనా సరే ప్రయాణించగలదని మాత్రం మర్చిపోకండి. మరింత ఆసక్తికరమైన మరో విశ్లేషణతో త్వరలో మళ్ళీ కలుద్దాం. జరభద్రం.